అతని వయసు 70 ఏళ్లు. అయినా ప్రజలకి సాయం చేయటం కోసం 20 ఏళ్ల యువకుడిలా ముందుంటారు ఆయన. ప్రజల కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఆయన వెంటనే అక్కడుంటారు. అతను ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు సైతం చెమటలు పట్టిస్తున్న ఏకైక నాయకుడు. అంతటి వరదలలో కూడా ప్రజల కొరకే పనిచేసే శ్రామికుడు. ఒక్క సంకల్పం ఉంటే వరద బురద అడ్డం కాదు అంటూ నిరూపిస్తున్నారు. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఓ యజ్ఞంలా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అన్స్టాపబుల్ గా సాగిపోతున్నారు. ఇక 2014లో విశాఖలోని హుద్హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు పనిచేసిన విధానం అందరి దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. ఎందుకంటే అంత భారీ తుఫాన్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సీఎం సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. అప్పుడు కూడా ఇలానే వరద బాధితుల వద్దకు ఆయనే స్వయంగా వెళ్ళి వారు క్షేమంగా ఉన్నారో లేదో అని తెలుసుకొని వారికి అండగా నిలిచారు. కేవలం 3 రోజుల్లోనే కరెంటు కోత సమస్యను తొలగించి ప్రజల కష్టాలను తీర్చి బాధ్యత గల నాయకుడు అనిపించుకున్నారు. అయితే అంతకంటే ఎక్కువగా విజయవాడలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బాధితులకు ధైర్యం చెప్పటం చాలా గొప్ప విషయం. చంద్రబాబు ఒక్కరే కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రాత్రింబవళ్లు వరద బాధితుల కష్టాలను తీరుస్తూనే ఉన్నారు. ఓ పక్క పారిశుద్ధ్య పనులపై అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూనే మరో పక్క ఆపరేషన్ క్లీనింగ్ షురూ చేసి విజయవాడను మళ్లీ అతి త్వరలోనే పట్టాలెక్కించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇక కలెక్టరేట్ లో దాతల నుంచి విరాళాలు స్వీకరించడం, ఇలా ఒక్కటేంటి బిజీ షెడ్యూల్తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు బాబు. మరమ్మతుల పనులపై ఆరా తీశారు. పలువురు స్థానికులతోనూ మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మధురానగర్ వెళ్లారు. చంద్రబాబు మధురానగర్ బ్రిడ్జి దగ్గర ముంపు ప్రాంతాలను స్వయంగా చూశారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామని వారిలో భరోసా నింపారు. ఇక బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇల్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పించి ఆన్లైన్ ద్వారా నిర్ణీత ధరలకే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానికల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిత్యావసరాల వస్తువులతో పాటు కుటుంబానికి 3 ప్యాకెట్లు నూడిల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో వివిధ పనులకు ఇష్టానుసారం వసూలు చేయకుండా ఒకే ధర నిర్ణయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఆర్టీసీ బస్సులను ఉచితంగానే అందుబాటులో ఉంచారు. అందరికీ 3 రోజుల్లో నిత్యావసరాల సరఫరా పూర్తి చేస్తామని తెలిపారు. తొలి రోజైన నేడు 80,000 మందికి నిత్యావసరాల కిట్లు ఇస్తున్నారు. రాయితీలపై కూరగాయలు సరఫరా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఓట్లు అడిగేటప్పుడు తప్ప మరెప్పుడు ప్రజలను పట్టించుకొని ఈ రోజుల్లో 70 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం తగ్గట్లేదు సీఎం చంద్రబాబు. కారు కాన్వాయ్ లేకుండానే వరద ప్రాంతాల్లో ఓ సామాన్యుడిలా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, అండగా ఉంటాం అంటూ ముందుకెళ్తున్నారు. డైలీ బ్రేక్ఫాస్ట్ అవ్వడంతోనే ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఎటువంటి అధికార గర్వం చూపించకుండా కేవలం నిత్యం ప్రజలతోనే ఉండే దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు.